నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అదృష్ట సంఖ్య అశుభ సంఖ్య. ఏ రాశి వారికి ఏ సంఖ్య కలిసొస్తుంది, ఏ సంఖ్య కలిసి రాదు మనం తెలుసుకుందాం. ఈరోజు కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశికి సంబంధించిన వారికి సంబంధించిన అదృష్ట సంఖ్యను తెలుసుకుందాం. వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, వారికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, అదృష్టం ప్రతి రాశి వారికి కూడా వారి వారి రాశిని బట్టి అదృష్టం ఉంటుంది. కొంతమందికి కొంతకాలం దురదృష్టం కూడా ఉంటుంది. ముఖ్యంగా అదృష్ట సంఖ్య అనేది చాలా మంది నమ్ముతుంటారు. గురుగారు, అదృష్ట సంఖ్య వల్ల కలిగే లాభాలు, అదృష్ట సంఖ్యను పట్టించుకోకుండా ఇష్ట సంఖ్యను ఎంచుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులకు సంబంధించి మీరు తెలియజేస్తారా? ఈ రోజు కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి గురించి మీరు తెలియజేస్తారా మా ప్రేక్షకుల కోసం? కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అదృష్ట సంఖ్య అదృష్టప్రదమైనటువంటిది, అలాగే శుభప్రదమైనటువంటిది. చక్కగా వాళ్లకు అన్ని విధాలా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగచేసేది. ప్రతి విషయాల్లోనూ వాళ్లకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేసేటువంటి సంఖ్య ఏదైనా ఉంది అంటే కర్కాటక రాశి వారికి 2 అదృష్ట సంఖ్య. అదృష్ట సంఖ్య అనేది 2. ఈ 2 మనకు ఎక్కువగా శుభ ఫలితాలని కలగచేస్తుంది. అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేసేటువంటి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య 2. ఈ 2 మాత్రమే మనము ఎక్కువగా వాడుకలోకి తీసుకోవాలి. ఎక్కువగా ఈ సంఖ్యను మాత్రమే మనము వాడకానికి తీసుకోవాలి. అంటే ఏంటంటే, మనం ఫోన్ కొనుక్కున్నట్టయితే ఆ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ అంకెలు ఇవే ఉండాలి 2. అలాగే టోటల్ కూడా వచ్చేటప్పటికి 2 టోటల్ మాత్రమే ఉండాలి. అప్పుడు మనకు అన్ని విషయాలలో కూడా కలిసి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి అత్యంత అదృష్టప్రదమైన సంఖ్య 2. ఇదే కాకుండా ఈ రాశి వారికి శుభ సంఖ్యలు 2 కాకుండా శుభ సంఖ్య అంటే 1, 3 ఇవి శుభ సంఖ్యలు. మనకు ఒక్కొక్కసారి వీలు కాని పక్షాన, లేదు మనకు తెలిసి తెలియకుండా తీసుకున్న వాటిల్లో కూడా 2 ఉండాలనేం లేదు. 1 కానీ లేదంటే 3 కానీ ఇవి కూడా టోటల్ ఉన్నట్టయితే మనకు శుభప్రదమే. ఇక్కడ మనకు అదృష్ట సంఖ్య 2, శుభ సంఖ్య 1, 3 అంటే ఈ 3 సీరియల్ అన్నమాట. 1, 2, 3 ఈ 3లో కూడాను మనకు ఆ 10 అంకెలు ఫోన్ నెంబర్లు ఈ 1, 2, 3 ఉండాలి. 10 అంకెలు కూడా మనం ఆ 10 అంకెలను కలిపి కూడుకున్నట్టయితే టోటల్ వచ్చేటప్పటికి 1 టోటల్ లేదంటే 2 టోటల్, ఇది కాకపోతే 3 టోటల్. ఈ 3లో ఏ టోటల్ వచ్చినా కూడా మనకు ఆ ఫోన్ నుంచి వచ్చేటువంటి ప్రతి వార్త శుభవార్త. చక్కగా ప్రతిదీ కూడా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఫైనాన్షియల్ విషయాలు, మనము బ్యాంకుకు వెళ్ళాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలి, మళ్ళీ బ్యాంకుకే వెళ్ళి డ్రా చేసుకోవాలి, లేదంటే తర్వాత టెక్నాలజీ ఏటీఎంకి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు, ఫోన్లోనే జరిగిపోతున్నాయన్నీ. ఫోన్లోనే డబ్బులు పంపించేయడం, ఫోన్లోనే డబ్బుల్ని తీసుకోవడం, అంటే ఇచ్చిపుచ్చుకోవడాల లావాదేవీలు అనేది మనకు ఫోన్ ద్వారానే జరుగుతుంది. ఈ ఫోన్ ద్వారా మనము ఆ ఫోన్పేలు, గూగుల్ పేలు అని కానీ, లేదంటే ఇంకొక రకమైనటువంటి ఎన్నో మనకు కొత్త టెక్నాలజీలు ఇవన్నీ కూడా ఆ ఫోన్ నెంబర్ ద్వారానే నడుస్తున్నాయి. అంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా, మన యొక్క ఫైనాన్షియల్ జీవితం అంతా కూడా, మన జీవితాన్ని, మన జీవనాన్ని, మన యొక్క కుటుంబాన్ని, మనకు సర్వ విధాల సకల విధాల మనల్ని అభివృద్ధి దిశగా నడిపించే అటువంటిది ఆ ఫోన్ నెంబర్లే. అందుకే ఆ ఫోను నెంబర్లు మనకు ఈ కర్కాటక రాశి వారికి అదృష్టమైనటువంటి సంఖ్య ఉన్నట్టయితే చక్కగా ట్రాన్సాక్షన్లన్నీ కూడా బాగా, లావాదేవీలన్నీ కూడా బాగా జరుగుతాయి. అలాగే మనకి ఎవరన్నా ఫోన్లో డబ్బు పంపించాలన్నా వెంటనే టకటక పంపించేస్తారు.
లేదనుకోండి అది నెగటివ్ సంఖ్య అనుకోండి, ఆలోచన చేస్తుంటారు పంపించడానికి. పంపించాలంటే చేతులు రావు. అంటే మనకి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఆలోచిస్తూ దాన్ని కాస్త కాలాన్ని వ్యవధిని వేస్ట్ చేస్తూ, అంటే పంపించాలంటే కూడా వాళ్ళకి మనసుకు ఒప్పదనమాట. ఎందుకంటే ఇక్కడ నెంబర్ అనేది మనకు అశుభ సంఖ్య ఉన్నప్పుడు ఈరోజు పంపించాల్సింది మనం ఇంకా ఫోన్లు చేసి తరచూ అడిగి లేదంటే గొడవలు పడిది ఎన్నో చేస్తే కానీ రావన్నమాట. అందుకనేసి మనకు అదే అదృష్ట సంఖ్య అనుకో, అవతల వాళ్ళు పంపించాల్సిన వాళ్ళు ఇమ్మీడియట్లీ టకటకటకట పంపించేస్తుంటారు, క్షణాలలో వచ్చేస్తూ ఉంటాయి. అలా ఎక్కడెక్కడి నుంచో మనకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మన జీవితాన్ని పుష్కలంగా, సంపన్నంగా, అలాగే మనల్ని, మన కుటుంబాన్ని, మన వ్యాపారాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ ఆర్థిక యోగాన్ని కలగచేసేటువంటి సంఖ్య ఏదైనా ఉంది అంటే ఈ కర్కాటక రాశి వారికి 1, 2, 3 సీరియల్ అన్నమాట ఈ అంకెలు. వీటినే మనము అదృష్ట సంఖ్యగాను అలాగే శుభ సంఖ్యగాను భావించాలి. ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ 3 సంఖ్యలు మాత్రమే అదృష్టప్రదమైనటువంటివి. మిగతా సంఖ్య అనేది నెగటివ్ సంఖ్య అవుతే, ఒకవేళ మనము చూసుకోలేదు, నెగటివ్ సంఖ్య అనేది మనకు రాశి ప్రకారంగా తేలింది, అప్పుడు ఏంటంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి, మన యొక్క జన్మించినటువంటి గడియను బట్టి చూసుకోవాలి. ఆ పుట్టిన టయాన్ని బట్టి కూడా మనకి ఇవి సరిపోయాయనుకో శుభప్రదం, సరిపోలేదనుకో అప్పుడు ఆలోచించాలి. అంటే మనకు అన్ని కోణాల్లో చూసుకోవాలి, 2 విధాలు కూడా. మనం పుట్టిన గడియను బట్టి అలాగే మన రాశి ప్రకారంగా మనకు 2 విధాల మ్యాచ్ అయిందనుకోండి, ఇంకా మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. తప్పకుండా మనకు సమయానుకూలంగా ప్రతి పని కూడా నెరవేరుతూనే ఉంటుంది దానివల్ల. ఇదే కాకుండా మనకు 2 విధాలా కూడా అది నెగటివ్ సంఖ్య అనుకోండి, మనం ఇమ్మీడియట్లీ దాన్ని మార్చుకోవడం చెయ్యాలి, మంచిది. మనం ఆ నెంబర్ని క్యాన్సిల్ చేసుకొని మనకు సరిపోయేటువంటి నెంబర్ ఉన్న అదృష్టప్రదమైనటువంటి సంఖ్యను మనం ఎంపిక చేసుకొని మనం మళ్ళీ దాన్ని మార్చుకోవడం వల్ల మనకు కలిసి వచ్చేటువంటి విషయం. ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, రాశి వారు అందరూ కూడాను ఈ సంఖ్యను 1 లేదా 2 లేదా 3 ఈ 3 ఏదైనా సరే వాళ్లకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు కాబట్టి ఇది తీసుకోవడం మంచిది. ఇదే కాకుండా ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి మనం ఏదైనా సరే ఏ దేవుణ్ణి పూజిస్తే కలిసి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఏదైనా సరే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోవడము, ఆ గుడి ద్వారా వెళ్తూ కూడా ఆ గుడిలోకి వెళ్ళలేనంత వాళ్ళకు సమయం కుదరకపోవడము, తర్వాత వెళ్దాంలే ఇప్పుడు టైం సరిపోలేదు, ఇంకోసారి వెళ్దామంటే రేపు కానీ లేదంటే వెల్లుండి కానీ ఇంకోసారి వెళ్దాంలే అన్న వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్లకు ఆటంకాలు ఎదురవుతుంటుంది. అంటే ఆ దేవుడు వాళ్ళని రానేయడానికి కూడా రానేయడు, ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. మనం కష్టపడి ఎటదిరిగి వెళ్ళాలి అనుకుంటే కూడా మధ్యలో ఏదో ఒక కారణాలతో ఆగిపోవడం జరుగుతుంది. అందుకనేసి మనము ఇష్టమైనటువంటి దైవాన్ని, మనకు కలిసి వచ్చేటువంటి దైవారాధన మనం చేసుకోవడం కూడా మనకు కలిసి వస్తుంది. అట్లనేసి మిగతా దేవుళ్ళు పూజించకూడదనేం కాదు, కాకపోతే మనకు ఇష్టమైనది మనం చేస్తే అది మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, అభివృద్ధిని, ప్రశాంతతను, మనశ్శాంతిని, సర్వ విధాల సర్వ సౌఖ్యాలను కలగచేస్తుంది. వీలైనంత వరకు కర్కాటక రాశి వారికి ఏదైనా సరే భూత ప్రేత పిశాచ రాక్షసాది దోషాలు అంటే గాలి, ధూళి, దుమ్ము, తరచూ కలలు, పీడకలలు, అధికమైనటువంటి దుస్వప్నాలు ఇటువంటివి వస్తూ ఉన్నా, అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా నాగదోషం అనేది ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి నాగదోషం అనేది ఉంటుంది. ఇదే కాకుండా చంద్రపీడ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి శివునికి సంబంధించినటువంటి మంత్రం, ఈ మంత్రం ఏంటంటే మనకు అంటే మనకు దుస్వప్నాలన్నింటినీ కూడా చీల్చి చెండాడేస్తుంది.
మనకు రాబోయేటువంటి కష్టాలన్నిటినీ కూడా చీల్చి చెండాడేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అత్యంత శక్తిని మనకు ప్రసాదిస్తుంది, మనోబలాన్ని కలగచేస్తుంది, మనోధైర్యాన్ని కలగచేస్తుంది. ఇదే కాకుండా మనకు ఒక సంకల్ప బలం అనేది బలంగా ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏదైనా ఉంది అంటే ఎన్నో మంత్రాలు ఉంటాయి, కానీ వాటిల్లో మనం పఠించాల్సింది ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ మాం రక్షంతు, మాం సర్వాణి రక్షంతు. మాం సర్వాణి రక్షంతు అంటే మనకు ఆ మంత్రం అనేది ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రం అనేది ఓం నమో భగవతే రుద్రాయ, భిక్షాం దేహి లేదా యశో దేహి, సంపదం దేహి, ఇవన్నీ కాకుండా కూడా ఓం నమో భగవతే రుద్రాయ మాం రక్షంతు అంటే సర్వ విధాల వాళ్ళని రక్షింపబడుతుంది. అదే వాయువేగంగా ప్రకృతి అన్నది మనకు ఒక పాజిటివ్ అయిపోతుందన్నమాట. మన చుట్టూ ప్రతిదీ కూడా మనకు ఒక ప్రకృతి సెక్యూరిటీ లాగా ఏర్పడిపోతుంది. మనం పీల్చే గాలి మనకు పాజిటివే, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే సర్పదోషాన్ని అంతా కూడా నశింపచేస్తుంది. అంటే సర్పదోషము అంటే వీటిలో రకరకాలు ఉంటాయన్నమాట. సర్పదోషం, కాల సర్పదోషము, అలాగే సవ్యకాల సర్పదోషము, అలాగే అపసవ్యకాల సర్పదోషము, అనంతకాల సర్పదోషము, గ్రహణ దోషము అనేటివి ఇటువంటివి అయినా సరే కానీ, అదే కాకుండా బాలారిష్ట దోషాలు కానీ, నరజిష్టి కానీ, ఇటువంటి ఏదైనా సరే ఎటువంటిదైనా కూడా ఏదైనా అన్నీ కూడాను నశించిపోతాయి. మనకు ప్రకృతి యొక్క సహకారము, ప్రకృతి యొక్క బలము చేకూరుతుంది. అలాగే మనోధైర్యం కూడా కలుగుతుంది. ప్రతి దాంట్లోనూ మనకు జయం అనేది తథ్యం అన్నమాట. మనం ఏదనుకున్నా కూడా దాన్ని పూర్తిగా సాధించగలము. అలాగే పూర్తిగా మనం అనుకున్న పనిని పూర్తిగా నెరవేర్చుకోగలం. అయితే ఈ రాశి వాళ్ళ అందరూ కూడాను ఈ మంత్రాన్ని పఠిస్తూ తద్వారా ఓం నమో భగవతే రుద్రాయ, మనకు ఇక్కడ ఒక్కొక్కరికి ఇష్టమైంది మనం అనుకోవచ్చు. భిక్షాం దేహి అంటే ప్రతిదీ కూడా మనకు ఆయన ప్రసాదిస్తాడు. భిక్షాం దేహి అనేది మనం ఏదో 10 మందిని మనకు చుట్టుపక్కల వాళ్ళని ఏదైనా అడగడం కన్నా మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగాను పరోక్షంగాను భగవంతుణ్ణి మనం యాచించుకోవడం అన్నమాట. ఓం నమో భగవతే రుద్రాయ భిక్షాం దేహి అనడం వల్ల మనకు ఏ టు జెడ్ మనం ఏది అనుకుంటే అది సిద్ధించే అవకాశం అధికంగా ఉంటుంది. లేదా మనకు ఓన్లీ ఆర్థిక పరంగా బాగుండాలి అంటే యశోదేహి అని కూడా అనొచ్చు. లేదా సర్వసకల సంపదం దేహి, సంతానం లేని వాళ్ళనుకోండి పుత్రాన్ దేహి అంటే పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో వాళ్ళకి పుష్యమి నక్షత్రం, అలాగే శని నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఇది మన యొక్క నాగదోషానికి ఎక్కువగా నాగదోషం ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించి ఈ యొక్క పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి ఆరాధించడం వల్ల, దాంతోపాటు మనకు చదువు రానటువంటి వాళ్ళు అనుకోండి విద్యాన్ దేహి, అలాగే ఉద్యోగం కావాలనుకోండి మనం చేసేటువంటి ప్రతి పనికి సంబంధించి ఎవరు ఏ పని అనుకుంటారో దానికి సంబంధించి యశోదేహి, సంపదం దేహి, అలాగే పుత్రాన్ దేహి, ఇలా దాన్ని యాడ్ చేసుకుంటూ భిక్షాం దేహి అని వాళ్ళు కోరుకున్నట్టయితే భగవంతుడు ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో తప్పకుండా ఆయన ప్రసాదిస్తాడు. అదే దైవ ప్రసాదం. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రసాదం అంటే ఎలా ఉంటుందంటే అటు 7 తరాల వరకు వాళ్ళు ఐశ్వర్యవంతులే, మహర్జాతకులుగా మారే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ మంత్రాన్ని పఠించండి, కలిసి వస్తుంది. గురుగారు, అండ్ నెక్స్ట్ కర్కాటక రాశికి సంబంధించి ఎలాంటి రంగు ధరిస్తే వాళ్ళకి ఆ రోజంతా శుభాలే కలుగుతాయి, ఎలాంటి రంగులకు దూరంగా ఉండాలి? ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా
తెలుపు వస్త్రాన్ని, తెలుపు వర్ణాన్ని, తెలుపు రంగుని వీళ్ళు ఎక్కువగా వీళ్ళకు ఎక్కువగా కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైనా ఉంది అంటే అది తెలుపు. ఈ తెలుపుని ఎక్కువగా వీళ్ళు వాడాలి. అలాగే ఇందులో మనకు పునర్వసు నక్షత్రం 4వ పాదము, అలాగే పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులు 4 పాదాలు జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వారి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి ఇందాక చెప్పుకున్న అదృష్ట సంఖ్య, శుభ సంఖ్యలు, వీటితో పాటు అదృష్ట వర్ణం అంటే తెలుపు వీళ్ళకు ఎక్కువ శాతంగా వీళ్ళకు మనశ్శాంతిని, ప్రశాంతతను, అలాగే అభివృద్ధిని కలగచేసేది. ఇదే కాకుండా వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా సరే దానం చేయాలి అనుకుంటే 5 పావులు బియ్యాన్ని కానీ, లేదా పాలను కానీ, లేదా తెలుపు వస్త్రాన్ని కానీ సోమవారం రోజు రాహుకాల సమయంలో, అనగా ఉదయం ప్రతి సోమవారం కూడా ఉదయం 7 నుంచి 9:30 వరకు అనుకోండి. 7 నుంచి శని సంచారం ప్రారంభమవుతుంది. అలాగే 7:30 నుంచి 9 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పాలన దానం చేస్తే పాలనైనా దానం చేయవచ్చు, లేదా తెలుపు వస్త్రాన్నైనా దానం చేయవచ్చు, లేదంటే బియ్యాన్నైనా దానం చేయవచ్చు. ఇలా చేసినట్టయితే వాళ్లకు సకల పీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చక్కగా వాళ్లకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అందులో ఇవన్నీ కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి వర్ణమే కాబట్టి, అలాగే ఏదైనా వాహనం కొంటున్నారనుకోండి, తెలుపు వర్ణం కొనడం మంచిది. లేదు ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే గ్రీన్, ఆకుపచ్చ కూడా కొనవచ్చు, లేదంటే బ్లూ అయినా కొనవచ్చు. కానీ అది కూడా ఏంటి, పుష్యమి నక్షత్ర జాతకులు అయితే ఓవరాల్గా రాశి ప్రకారంగా అదృష్టప్రదమైనటువంటి కలర్ ఏదైనా ఉందంటే అది తెలుపు మాత్రమే. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. సింహరాశికి సంబంధించి ఎలాంటి సంఖ్య అయితే వారికి బాగుంటుంది, వాళ్ళ ఆనందంగా ఆర్థికంగా మంచిగా ఉండాలంటే ఏ సంఖ్యను ఎంచుకుంటే మంచిది గురువు? మీరు అడిగినట్టు అదృష్ట సంఖ్య సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య, అద్భుతమైనటువంటి సంఖ్య నెంబర్ 1. మనకు ఈ యొక్క 10 అంకెలలో అత్యంత శక్తివంతమైనటువంటిది, అలాగే మంచి యొక్క పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటిది. ఏదైనా సరే ఆరంభం, ప్రారంభం అన్నది మొదటిది ప్రారంభమవుతుంది. అది 1. ఆ 1 ఈ యొక్క సింహరాశి వారికి, రాశి వారందరికీ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య 1 మాత్రమే. రాశివారు అంటే ఈ రాశిలో మఖా నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు, అలాగే పుబ్బా నక్షత్రం 4 పాదాలలో పుట్టిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో అంటే మొదటి పాదం, ప్రథమ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడాను వీళ్లకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 1 సంఖ్య అనేది నెంబర్ 1 మాత్రమే. ఈ యొక్క అదృష్టప్రదమైనటువంటి సంఖ్య ఏమిటంటే వాళ్ళు వాహనం కొన్నా, ఫోను కొన్నా, లేదా వాళ్ళ కొత్తగా ఏదైనా గృహ నిర్మాణం చేసుకొని ఇంటికి కూడా సంఖ్య, దాన్ని కూడా మనం చూసుకొని తీసుకోవచ్చు. అది 1 సంఖ్య అనేది వీళ్ళకు బాగా కలిసి వస్తుంది కాబట్టి 1 సంఖ్య మాత్రమే తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఫోన్ నెంబరు అనుకోండి, 10 అంకెలు కూడా ఎక్కువ శాతం 1111 ఉండేలాగా చూసుకోవాలి. అలాగే 10 అంకెల్ని కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి 1 టోటల్ అయి ఉండాలి. ఈ 1 టోటల్ అనేది వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. శుభప్రదమైనటువంటి సంఖ్య కూడా మనం తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారికి శుభప్రదమైనటువంటి సంఖ్య 2, 3, 9. వీళ్ళకు 4 అంకెలు అన్నమాట. 4 అంకెలు అంటే 1, అలాగే 2, అలాగే 3, 9. ఈ 4 సంఖ్యలు కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటారు నెంబరు, అయితే వాళ్లకు వాళ్ళ యొక్క నెంబర్లో ఈ 4 సంఖ్యల్లో ఏదున్నా కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్లకు ఫోన్ నెంబర్లు టోటల్గా 1 టోటల్ ఉందనుకోండి బాగుంటుంది, లేదు 2 టోటల్ వచ్చిందనుకోండి
కలిసే వస్తుంది. అది కాదు 3 టోటల్ అనుకోండి, ఇంకా విశేషంగానే కలిసి వస్తుంది. ఇవి కాకుండా 9 టోటల్ అనుకోండి, వీళ్ళకు అది కూడా శుభప్రదమైనటువంటి టోటల్. చక్కగా వీళ్ళకు కలిసి వచ్చేటే కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేని పక్షాన వీలైనంత వరకు దాన్ని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలి. మనకు అభివృద్ధి కావాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే మనం చేయాల్సిన పని తప్పకుండా చేస్తేనే మనం అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సింహరాశి వారందరికీ కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైనా ఉంది అంటే అది పింక్. ఏమిటి? పింక్ కలర్. అంటే కెంపు అనొచ్చు, పింక్ అనొచ్చు, లేదంటే రోజ్ కలర్ అని కూడా అనుకోవచ్చు. లేదా దీంతోపాటు ఎరుపు కూడా ఈ రాశి వారికి బాగా విశేషంగా కలిసి వచ్చేటువంటి, ఓవరాల్గా సింహరాశి వారందరికీ కూడా కలిసి వచ్చేది మనకు మెరూన్ కూడా కలిసి వస్తుంది. అంటే ఎరుపులోనే ఇవన్నీ దానికి రిలేటివ్డ్ అనమాట, దానికి అనుకూలమైనటువంటివి. ఏది? ఎరుపుకు సంబంధించి పింక్, అలాగే రోజు కానీ, లేదా అలాగే మెరూన్ కానీ, ఇవన్నీ కూడా కలర్లు సింహరాశి వారికి చక్కగా కలిసి వచ్చేటువంటి కలరే. ఎవరైనా సరే ఈ కలర్ని ఒక పాజిటివ్ అనేది కలగచేస్తుంది కాబట్టి ఈ కలర్ని తీసుకోవడం మంచిది కలర్ విషయాల్లో. ఇదే కాకుండా ఈ యొక్క సింహరాశి వాళ్ళు పూజించాల్సింది, ఆరాధించాల్సింది ఏదైనా సరే, ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అంటే వీళ్ళు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం. శ్రీ మహావిష్ణువు అంటే మనకు రిలేటివ్గా మన వెంకటేశ్వర స్వామిని కానీ, లేదా కృష్ణుని కానీ, లేదా మహావిష్ణువుని కానీ, లేదా సూర్య భగవానుని కానీ, అనగా వీళ్ళలో ఎవరిని కూడా పూజించినా ఆరాధించినా, అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సింది ఎప్పుడు అంటే శనివారం లేదంటే ఆదివారం. ఈ 2 రోజుల్లో వీలైనంతవరకు ఇంకా కూడా చెప్పాలంటే శనివారం రోజున వీళ్ళు మహావిష్ణువుని ఆరాధించడం వల్ల విశేషంగా ఆర్థికపరమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా సమయానుకూలంగా నెరవేరుతుంది. వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క మహావిష్ణువుకి సంబంధించి తులసి దళంతో ఎక్కువగా ఆరాధించడం కానీ, తులసి దళంతో పూజించడం కానీ, లేదా తులసి మాలతో వీళ్ళు స్వామివారిని పూజించడం, అలంకరించడం, అలాగే తులసి దళాలతో అష్టోత్తరం పఠించడం కానీ చేసినట్టయితే వీళ్ళ జీవితం అనేది 3 పూలు 6 కాయల్లా వర్ధిల్లుతుంది. చక్కగా అన్నింట, ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ వీళ్ళకి విజయమే వరిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. కర్కాటక రాశి వారికి, అదేవిధంగా సింహరాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య, ఆరాధించాల్సిన దేవుడు, వారికి కలిసొచ్చే వర్ణం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.